ఆల్ ద లాక్స్ ఆర్ కీస్. లాక్స్ అన్నీ ఏమైపోయాయంటమ్మా? కీస్ అయ్యాయంట. ఓకే, ఆల్ లాక్స్ ఆర్ కీస్. ఓకే, అవి లాక్స్ అయితే ఇవి కీస్. ఇవి లాక్స్, ఇవేంటమ్మా? కీస్. ఓకే, ఆల్ ద కీస్ ఆర్ బ్యాట్స్. అమ్మా బ్యాట్ అనే దానికి రెండు అర్థాలు ఉన్నాయమ్మా. ఏమేంటో చెప్పండి. ఒకటి బ్యాట్ అంటే మనం క్రికెట్ బ్యాట్ అనుకుంటాం కదా, అది అవునా. రెండోది వచ్చేసరికి ఆల్ బ్యాట్స్, బ్యాట్ అంటే గబ్బిలం, అవునా. అలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. ఎలా తీసుకున్నా మనకు ఒకటి, ఎందుకంటే ఇక్కడ మనకి గబ్బిలమా కాదన్నంత పని లేదు కాబట్టి. ఓకే, ఆల్ ద కీస్ ఆర్ బ్యాట్స్. ఓకే, ఇవి బ్యాట్స్ అమ్మా. ఓకే, సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్. కొన్ని వాచ్లు ఏమయ్యామా? బ్యాట్స్ అయ్యాయి. అంటే ఇలా ఉండొచ్చుగా. ఓకే, కొన్ని వాచ్లు ఏమయ్యామా? బ్యాట్స్. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ ఏమంటున్నాడమ్మా వాడు? సో సమ్ బ్యాట్స్ ఆర్ లాక్స్. కొన్ని బ్యాట్స్ ఏమయ్యామా? లాక్స్ అయ్యాయంట. సమ్ బ్యాట్స్ ఆర్ లాక్స్. ఎస్ అబ్సల్యూట్లీ. అయ్యే అవ్వలేదా? అయ్యే. అంటే ఫస్ట్ వన్ ఈస్ ట్రూ. ఓకే, సమ్ వాచెస్ ఆర్ కీస్. సార్ కొన్ని వాచీలు కీస్ అంట. అయ్యాయా సార్? బ్యాట్స్ అవుతాయి కానీ కీస్ అవుతాయని అయితే గ్యారంటీ లేదు సార్, అవునా కాదా? అంటే సెకండ్ వన్ అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే వాడు డెఫినెట్ కంక్లూజన్ ఇచ్చి అది పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి పాజిటివ్ కంక్లూజన్ నేను బేసిక్ నుంచి చెప్పేయచ్చు. బేసిక్లో లేదు కాబట్టి లేదు, కొట్టేశాను. అంటే ఓన్లీ వన్ ఫాలోవర్స్. ఓకేనా.